నక్సలిజం ఎప్పుడు పుట్టింది? దళిత హక్కుల కోసం పోరాటం ఎప్పుడు పుట్టింది? పర్యావరణ ఉద్యమాలు ఎప్పుడు పుట్టినాయి? సమాచార హక్కు కోసం ఉద్యమం ఎప్పుడు మొదలైంది? అదే రైట్ టు ఇన్ఫర్మేషన్. అసలు ఉద్యమం అంటే ఏంది? అసమాన వ్యవస్థల పైన, ఆ వ్యవస్థలున్న వివక్షత పైన, విధి విధానాల పైన పోరాటం చేసేదాన్నే ఉద్యమం అంటారు. అక్కడ భగత్ సింగ్ అయినా, ఇక్కడ అల్లూరి అయినా, కొమరం భీమ్ అయినా ఆపరేషన్ పైన, సప్రెషన్ పైనే ఉద్యమం చేసిండ్రు. సరే, స్వాతంత్రం కోసం బ్రిటిష్ వాళ్ళని తరిమేసేటందుకు వీళ్ళు ఉద్యమం చేసిండ్రు. కానీ ఇండిపెండెన్స్ తర్వాత అంబేద్కర్ గారు, కాంచీరామ్ గారు సోషల్ జస్టిస్ కోసం ఎలాంటి ఉద్యమాలు చేసిండ్రు? స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా దళితులని అంటరానోళ్ళని చూసినట్టు చూడడము, వాళ్ళకి రాజకీయంగా ఎదుగుదల లేకుండా తొక్కేయడము, ఇలాంటి వాటిపైన పోరాటం చేసిండ్రు అంబేద్కర్ గారు. అది ఎప్పుడు? నెహ్రూ గారు పిఎం ఉండంగానే. ఈ క్యాస్ట్ సిస్టమ్ పైన పోరాడి పోరాడి ఇంకా ఆయనతోనే గాక ఆయనకి నచ్చక ఈ వ్యవస్థ ఆయన మతాన్ని మార్చుకొని బుద్ధిస్ట్గా మారిండు. ఇది 1956లో కాంచీరామ్ గారు అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఇంకో అడుగు ముందుకేసి బహుజన్ సమాజ్ పార్టీని 1984లో లాంచ్ చేసిండు. వీళ్ళిద్దరూ కూడా ఎంతసేపు రిఫార్మేషన్ ఎక్కడ తీసుకురావాలి, ఎట్లా తీసుకురావాలి, విధి విధానాల గురించి డిస్కస్ చేసేటోళ్ళు, అందరినీ కలుపుకొని వాళ్ళు అనుకుంటున్న దిశగా ఎట్లా నడపాలి అనే దానిపైనే ఎంతసేపు వాళ్ళ ఐడియాలజీ ఉండేది తప్పితే ఎంతసేపు ఫాలోవర్స్ ఎంతమంది, నా స్టిక్కర్లు ఎంతమంది కార్ల మీద అతికేసుకున్నారు, ఆడ అతికేసుకున్నారు, ఈడ అతికేసుకున్నారు, ఈ పిచ్చి పట్టుకుంది జనాలకి. వాళ్ళు ఒక సభ పెట్టి మాట్లాడితే అందులోకెళ్ళి ఎంతమంది ఇన్స్పైర్ అయ్యిండ్రు, దానికోసం ఎంతమంది ముందుకొచ్చిండ్రు, అది ఇంప్లిమెంటేషన్ ఫీల్డ్లో అవుతుందా లేదా, ఇలాంటివి చూసుకున్నారు తప్పితే ఈ పబ్లిసిటీ పిచ్చి లేకుండే వాళ్ళకి. మీదికెళ్ళి వాళ్ళు దేశంలోనే అంటే ఇక్కడనే ఉండి పోరాడిండ్రు దేని గురించి అయినా. ఇట్లా ఏడనో పోయి దాసుకొని ఆడికెళ్ళి పోరాటం చేయలేదు. లైక్ కాక్రోచ్ పార్టీ. అంబేద్కర్ గారు కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే ఆ పార్టీలో ఉన్న విధి విధానాల పైన పోరాటం చేసిండు కానీ ఒక పార్టీనో ఒక పర్సన్నో టార్గెట్ చేస్తూ పోరాటం ఎప్పుడు చేయలేదు. ఇవి పొలిటికల్ పోరాటాలు. కానీ పర్యావరణ పోరాటానికి వస్తే ఒక మేధా పాట్కర్ కావచ్చు, సుందర్లాల్ బహుగుణ కావచ్చు, గౌరాదేవి కావచ్చు, ఒకలేమో ఆదివాసీలు గిరిజనులని డెవలప్మెంట్ పేరుతోని తరిమేస్తుంటే వాళ్ళ హక్కుల కోసం పోరాడినరు. ఇంకొకలేమో చెట్టుకి గొడ్డలికి మధ్య వాళ్ళ ప్రాణాలు పెట్టి పర్యావరణాన్ని రక్షించాలి అని పోరాడినరు. గుర్తుంది కదా మీకు చిప్కో మూమెంట్. వీళ్ళు సమాజంలో తిరిగి సమాజంలో ఉన్న సమస్యల్ని కనుక్కొని వాటిని రెక్టిఫై చేసిన తర్వాత వాటికి సొల్యూషన్ దొరికేంత వరకు జనాల మధ్యలోనే ఉండి పోరాటం చేసిర్రు. అంతేగాని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి లేకపోతే ఏదో ఒకటి మనకు నచ్చింది బాగేసి ఇగో ఎంతమంది చూసిండ్రు, నిన్నటికి ఇయాలటికి ఫాలోవర్స్ ఎంతమంది పెరిగినరు, ఎంతమంది లైకులు కొట్టిండ్రు, గిట్లా చూసుకోలేదు. అప్పుడు న్యూస్ పేపర్లు ఉండేవి, న్యూస్ పేపర్లో వాళ్ళ ఫోటోలు పడేవి, వార్తలు వచ్చేవి. కానీ ఇగో ఇవాళ నా ఫోటో వచ్చిందా లేదా, పెద్దగా వచ్చిందా లేదా, ఇవాళ ఎంతమంది పేపర్లు కొనుక్కున్నారు నా ఫోటో పడ్డందుకు అని గిట్లా చూసుకోలే గలీజ్గా. పోరాటం అంటే వాళ్ళది, వాళ్ళ పోరాటంలో ఒక చిత్తశుద్ధి ఉండే. ఆ తర్వాత ప్రజాస్వామ్య పోరాటాలు. జయప్రకాష్ నారాయణ గారు ఆయన సంపూర్ణ క్రాంతి అని చెప్పి అంటే టోటల్ రెవల్యూషన్ అని చెప్పేసి ఆయన పోరాటం చేసిండు. దాని తర్వాత 2011లో అన్నా హజారే గారు అప్పటి గవర్నమెంట్ పైన ఇండియా అగేన్స్ట్ కరప్షన్ అనే ఉద్యమం చేసిండ్రు. వీళ్ళిద్దరూ కూడా ప్రజాస్వామ్య ముసుగుల రాజకీయ నాయకులు ఆడుతున్న ఆటని ఎండగట్టిండ్రు. వీళ్ళిద్దరూ ఆలోచనలకి తగ్గట్టుగా యూత్ ని మోటివేట్ చేసిండ్రే గాని రెచ్చగొట్టలేదు. మోటివేషన్ వేరు, రెచ్చగొట్టడం వేరు. దేశంని రీఫార్మ్ చేసేది మోటివేషన్, దేశంని ముక్కలు చేయాలనుకునేది, దేశంని అన్రెస్ట్ చేయాలనుకునేది రెచ్చగొట్టడం. ఇప్పుడు ల్యాండ్ రిఫార్మ్ ఉద్యమం చూసుకుందాము. వినోబా భావే గారు 1951లో భూదాన్ అనే ఒక ఉద్యమం చేసిండ్రు. అంటే పెద్దోళ్ళ భూములు పేదోళ్ళకి వంచాలే అని ఉద్యమం చేశారు. అంటే సోషియో ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ పైన పోరాటం చేసి దాన్ని మాఫ్ చేయాలి అని అన్నాడు. ఈ భూదాన్ కార్యక్రమంలో కొన్ని విధి విధానాలు మెన్షన్ చేసిండ్రు ఆయన. ఈ మాట ఎందుకు అంటున్నా అంటే ఆ టుకడే టుకడే గ్యాంగ్ ఆలోచనలు వీడి ఆలోచనలు ఒక్కటేలాగున్నాయి. ఉమర్ ఖలీద్ కి సపోర్ట్ చేస్తాడు, ఆర్టికల్ 370 రద్దుకి అగేన్స్ట్ గా మాట్లాడతాడు. అంటే కశ్మీర్ ఇండియాలో భాగం కాదా, ఆ ముక్కలు సెపరేట్ కావాలన్నా వీడు ఎదురు చూసేది. ఉన్నోళ్ళకేమో విపరీతమైన భూములు ఉన్నాయి, లేనోనికేమో ఏమీ లేవు. కాబట్టి మీరు వాలంటీర్గా మీ దగ్గర ఉన్న భూముల నుంచి 1/6 అన్నా వదులుకోండి. ఆ భూములు తీసుకున్న పేదోళ్ళు కూడా నాన్ అగ్రికల్చర్ కానీ లేకపోతే కమర్షియల్గా కానీ దాన్ని వాడడానికి వీల్లేదు, ఆయన అమ్ముకోవద్దు కూడా. వాళ్ళు అగ్రికల్చర్కి వాడుకోవాలి, అంటే దాన్ని నమ్ముకొని బతకాలే తప్పితే అమ్ముకొని బతకొద్దు అని కొన్ని పాలసీలు అనుకున్నాడు. అంటే ఈ బిలియనియర్స్కి గవర్నమెంట్లో ఉన్న ఏ పాలసీల వల్ల అంటే ఏ లోపాల వల్ల వీళ్ళకి అన్నీ డబ్బులు పెరుగుతున్నాయి అనే విషయం పైన కదా డిస్కషన్ జరగాల్సింది. అంటే ఏ పాలసీల మార్పు తీసుకురావాలి,
అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాంట్రాక్ట్ల విషయం తీసుకుంటే ఒక ఫ్యామిలీకో లేకపోతే ఒక పర్సన్కి ఇంతవరకే కాంట్రాక్ట్లు ఇవ్వాలి, లిమిట్ లేకుండా మొత్తం ఒకరికే పోవద్దు కాంట్రాక్ట్లు అనే విషయం పైన మార్పు తీసుకురావాలనా, ఇలాంటివి కదా ఆలోచన చేయాలి. వీటి గురించి కదా చర్చ జరగాలి. ఇప్పుడు జనాల దగ్గర నుంచి వెళ్ళి ఒక్కడికే మొత్తం అన్ని పైసలు పోతే వాడు అన్ని జమ చేసుకొని కుప్పలు కుప్పలు వెనక పెట్టుకోకుండా ఉంటాయి అనేది కదా ఆలోచన చేయాల్సింది. బాగా డబ్బులు ఉన్నోళ్ళు ఇప్పుడు ఉన్నారు, అప్పుడు ఉన్నారు, గత 80 ఏళ్ళుగా పెరుగుతూనే వస్తున్నారు. అయితే వీళ్ళల్లా అంటే లైక్ ఇప్పుడు కాంట్రాక్టర్లు కావచ్చు, అధికారులు కావచ్చు, ఆఫీసర్లు కావచ్చు, లేకపోతే లీడర్లు కావచ్చు, ఎవరు అడ్డగోలుగా సంపాదించుకుంటారు. ఇట్లా అడ్డగోలుగా సంపాదించుకోవడానికి వాళ్ళకి గవర్నమెంట్ ఇస్తున్న వెసులుబాటు ఏంది అనేది కదా ఫస్ట్ కనుక్కోవాలి. ఆ రూట్ కాజ్ ఏందో కనుక్కొని దాన్ని కదా ఫస్ట్ నరకేయాలి. దాని మీద కదా చర్చ జరగాలి. అంతేగాని 24 గంటలు వీని మీద దుమ్మెత్తిపోయి వాని మీద దుమ్మెత్తిపోయి అంటే ఏమవుతుంది? రిఫర్మేషన్ వస్తుందా? ఇప్పుడు కాంట్రాక్టర్లు లక్షల కోట్లు సంపాదిస్తున్నారు, జమ చేసుకుంటున్నారు అని అంటే ఏ గవర్నమెంట్ వాళ్ళకి ఏమేమి ఇస్తుంది, వాళ్ళు ఏమేమి జమ చేసుకుంటున్నారు అనే ఇన్ఫర్మేషన్ బయటకు తెలవాలి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ తెలవాలి, అందరికీ హక్కు ఉంది అని చెప్పేసి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కోసం కొట్లాడినరు కదా అరుణారాయ్ గారు. ఆమె పుణ్యమే కదా ఈరోజు ఆ విషయాలన్నీ మనకు తెలుస్తున్నాయి. పోరాటం అంటే అది కదా. ఎవ్రీ రెవల్యూషన్ ఆర్ ఎ మూమెంట్ నీడ్ ఎ కాజ్, క్లారిటీ, కమిట్మెంట్ అండ్ పర్పస్. కాక్రోచ్ పార్టీకి ఉన్న ఏంటివి? ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్, స్టిక్కర్స్, కామెంట్స్, లైక్స్. అండ్ ఇంకొక క్లారిటీ మిస్ కాకుండా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ లీడర్ అయినా దేని గురించన్నా కొట్లాడుతున్నోడు, పోరాటం చేస్తున్నోడు జనాల మధ్యలో ముందుకొచ్చి పోరాడే ధైర్యం ఉండాలి, అలాంటి దమ్ము ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ గారు తెలంగాణ కోసం పోరాటం చేసినప్పుడు ఇక్కడుండి పోరాటం చేసిండి ఈ భూమి మీద. ఢిల్లీలో, అమెరికాలను, ఇంకెక్కడనో కూర్చొని పోరాటం చేయలే. ఇక్కడ ఉన్నదేమో సమైక్య పాలకులు. ఆయన పోరాటం చేసిందేమో తెలంగాణ సెపరేట్ స్టేట్ కావాలి అని చెప్పి. ఈడ కూర్చొని ఉద్యమం చేస్తే నన్ను ఉద్యమం చేసుకొనియరు, నాకు అడ్డం పడతారు, నన్ను లేపేస్తారు అని ఏడ్నో పోయి దాచుకొని ఎక్కడనో కూర్చొని చెయ్యలేదు ఆయన. ఈ విషయాన్ని కేటీఆర్ గారు అండ్ బీఆర్ఎస్లో ఉన్న ప్రతి కార్యకర్త చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను నేను. ఇక ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ విషయానికే వస్తే ఏదైతే 22 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న పేజ్ ఉందో అది 1 మంత్ కూడా కాలేదు కాబట్టి ఫామ్ అయ్యి దాని డీటెయిల్స్ అన్న ఒక 1 మంత్ ఆగి వస్తాయి. ఆల్రెడీ ఉన్న పేజెస్ని కొంతమంది ఏం చేసిండ్రు అని అంటే వాటికి పేర్లు మార్చుకున్నారు అనమాట. ఇక కాక్రోచ్ జనతా పార్టీ సంథింగ్, కాక్రోచ్ జనతా పార్టీ ఇంకేదో పేరుతోని, ఇట్లా లోకల్లో కొన్ని పేర్లు మార్చుకొని కొన్ని పేజెస్ వాడుతున్నారు. ఆ పేజెస్కున్న ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ సంగతి చూద్దాం. ఇప్పుడు ఆ మెయిన్ పేజ్ది ఇంకా టైం పడుతుంది, ఒక నెలన కావాలని చెప్పిన కదా. సో అది తొందరలోనే వస్తుంది. ఏవైతే వాళ్ళ పేర్ల మీద కొన్ని పేజెస్ ఉన్నాయో వేరే వేరేవి, అవిటి పర్ఫార్మెన్స్ ఎట్లుంది అనేది మాత్రం ఇప్పుడు ఇలా మనం చూడొచ్చు. చూడు, ఇప్పుడు మీరు ఆ పేజెస్కి సంబంధించింది వెబ్సైట్లో చూస్తున్నారు కదా, ఆ రైట్ బాటమ్ కార్నర్లో ఇట్లా గ్రాఫ్ కనిపిస్తుందా? అలా చూడండి. మీరు ఎక్కడైనా మైనస్ వ్యూస్ అనేది ఉంటుందా? మరి అక్కడ ఎందుకు కనిపిస్తుంది అనుకుంటారు? బాట్ వ్యూస్ అవి, అంటే పైసలు పెట్టి బూస్ట్ చేసుకున్న వ్యూస్. ఇట్లా మన తెలుగు ఛానల్ కూడా చాలా మంది బూస్ట్ చేసుకుంటారు పైసలు పెట్టి, వాళ్ళే కూడా ఇట్లానే కనిపిస్తాయి. మీరు చెక్ చేయొచ్చు, ఏ పేరు కొట్టి అందులో సెర్చ్ చేసినా కూడా మీకు దొరికేస్తుంది. అయితే కొన్ని రోజుల తర్వాత ఆ ప్లాట్ఫామ్ దానంతలది ఏదైతే పైసలు పెట్టి వీళ్ళు కొన్న వ్యూస్ ఉంటే వాటిని మైనస్ చేస్తుంది. అందుకే మైనస్ వ్యూస్ కనిపిస్తున్నాయి. మైనస్ సబ్స్క్రైబర్స్ ఉండొచ్చు కానీ మైనస్ వ్యూస్ ఉండవు కదా ఎక్కడ. ఇప్పుడు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితేనేమో మెటా, అదే యూట్యూబ్ అయితే గూగుల్. సింపుల్ గా ఈ బాట్ వ్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని డిలీట్ చేసేస్తున్నారు. రీసెంట్ గా ఒక తెలుగు ఛానల్ కూడా ఇట్లానే విపరీతంగా పైసలు పెట్టి వ్యూస్ కొంటుంటే ఆ ప్లాట్ఫామ్ లా 2.24 బిలియన్ వ్యూవర్షిప్ మైనస్ అయిపోయింది వాళ్ళది. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇంతకు ముందు లాగా బూస్టింగ్ చేసి చూపించుకుందాం, ఇగో వ్యూవర్షిప్ చూడు, ఇగో అసలు చెలరైపోతున్నాం మేము అన్నట్టే కుదరదు. అన్నీ బయట పడతాయి మ్యాక్సిమం 1 నెల రోజులు. ఫస్ట్ థింగ్, వ్యవస్థలో మార్పు రావాలి అని అంటే మనం ఓట్ వేసేటప్పుడు అసలు ఎవరికి వేస్తున్నాము అనేది చూసుకొని ఓట్ వేయాలి. నేను ఓట్ వేసినా వేయకుండా గెలిచేటోళ్ళే గెలుస్తున్నారు, ఓడిపోయేటోళ్ళే ఓడిపోతున్నారు అనుకొని ఇంట్లో కూర్చునేటోళ్ళు అయితే, అట్లీస్ట్ ఆలోచన ఉన్నోళ్ళు అయితే రీఫార్మేషన్ కోసం కొట్లాడాలి. అంటే ఇప్పుడు ఒక వ్యవస్థలో ఒక మార్పు రావాలి అని అంటే ఇది తీసేయండి, ఇది వద్దు, ఇది వద్దు, అది కాదు. ఆ ప్లేస్లో ఏం తీసుకురావాలి, అది ఎందుకు తీసేయాలి, దాంట్లో ఏం పాలసీలు పెడితే అది ప్రాపర్గా అందరికీ కావాల్సినట్టుగా పనిచేస్తుంది అనే దానిపైన ఆ విషయాల్ని డిస్కస్ చేస్తూ పోరాటం చేయాలి. ఆకలి చావులు, ఆత్మహత్యలు, అవినీతి, అక్రమాలు, అన్యాయాలు ఇవన్నీ ఈరోజు నిన్ననో ఉటుకొచ్చినాయి కాదు.
స్వాతంత్రం వచ్చిన తెల్లారి నుంచేలే ఉన్నాయి ఈ సమస్యలన్నీ. సో వ్యవస్థల మార్పు రావాలి. ఎలాంటి మార్పులు రావాలంటే నియంతల్ని పుట్టించలేని మార్పులు రావాలి. బిలీనియర్లను పుట్టించే వ్యవస్థ కాదు మనకు కావాల్సింది. అందరికీ సమానంగా అవకాశాలను ఇచ్చే వ్యవస్థ కావాలి. ఇంకా ఆఖరిగా ఒక్క ఎగ్జాంపుల్ చెప్పాలని ఉంది నాకు. అదొక్కటి చెప్పి ఆపేస్తే ఏంది అంటే, ఇప్పుడు ఈ లీడర్లకి, మినిస్టర్లకి వీళ్ళందరికీ కూడా ఎస్కాట్లు, కాన్వాయ్ ఇస్తారు కదా. ఇది ఎందుకు వచ్చింది? ఇది ఎక్కడ మొదలైంది? ఎందుకు అనంటే, ఒక ప్రజాప్రతినిధి పనేంది? కోట్లాది మంది జనాల పనిని ఆయన చెయ్యాలి. ఆయన ఒక్కడి టైం వేస్ట్ అయితే ఈ కోట్లాది మంది పైసలు వేస్ట్ అవుతాయి, టైం వేస్ట్ అవుతుంది. సో అట్లా ఆయన ఎక్కడా ఇరుక్కోవద్దు, ఆయనకి లేట్ కావద్దు అని చెప్పి ఇలాంటి ఒక వ్యవస్థను తీసుకొచ్చారు. ఇక బేసిక్గా చెప్పాలంటే జనాలను ఏదో పొడిచేస్తాడని చెప్పేసి ఆ ఫెసిలిటీ ఇచ్చిర్రు. కానీ ఆ ఫెసిలిటీని అధికార దర్పం కింద వాడుకుంటున్నారు, స్టేటస్ సింబల్ లాగా వాడుకుంటున్నారు. ఈ విషయము అందరికీ తెలిసిందే. ఇప్పుడు మీకు తెలుసు, నాకు తెలుసు. ఎంతసేపు వాళ్ళ కాన్వాయిలు పోతే మనం ఆగిపోవాలా, మనకు పనులు లేవా, మనని ఎంతసేపు ఆపుతారు, ఏమైనా ఎమర్జెన్సీలు ఉంటే ఎట్లా, ఇలాంటి అన్నీ అందరు డిస్కస్ చేసుకునేటివి. ఇవి కాదు కదా చేయాల్సింది. అప్పుడు ఎందుకు పెట్టినరు, ఇప్పుడు ఎందుకు దాంట్లో మార్పు రావాలి, ఎట్లా తీసుకురావాలి, దానికోసం ఆలోచన చేయాలి, దానికోసం పోరాటం చేయాలి. అంతేగాని ఈ నిందాస్తుతితో పనులు కావు.